నది పొంగింది, ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. ఓసే అంజలి, పూజ, ఆకాశం ఘోరంగా మారింది. గీసారి గట్టి వరదే వచ్చేటట్టుంది. పెద్ద తుఫానొస్తాంది, మునిగిపోతది. జల్దీ అన్ని సురక్షితమైన జాగకు వెళ్ళాలి. మనం ఎట్లనైనా ఒక పెద్ద చేపిళ్లు కట్టి మనల్ని మన ఊరిని కాపాడుకోవాలి. జల్దీ పని మొదలు పెడదాం. మనం ఎట్లనైనా నీళ్లపైన తేలాడే ఒక పెద్ద చేప ఇల్లు కట్టి మనల్ని మన ఊరిని కాపాడుకోవాలి. జల్దీ పని మొదలు పెడదాం. ఎంత త్వరగా కడుతున్నారు! ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. నీళ్లపైనుండే ఇల్లు రెడీ అయిపోయిందక్కా. ఖతర్నాక్ కనిపిస్తాంది. నది పొంగింది, ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. నా ఇల్లు మునిగిపోతాంది. నేను ఈ వయసులో ఎక్కడికి పోవాలరా భగవంతుడా! చూడక్కా, మన ఇల్లు ఎంత నీరున్నా మస్తుగా తేల్తాంది. గీ ఊరి జనాలను ఇప్పుడే రెస్క్యూ చేద్దాం. ఎవ్వరూ భయపడకండి. జల్దిగి నిచ్చెన పట్టుకుని పైకి రండి. ఎక్కండి, భయపడకండి. ఈ మూగజీవాలను కూడా వదిలేయద్దక్కా. వీటికి కూడా లోపల జాగిద్దాం. అమ్మో, ఈ ఇల్లు లేకపోతే ఈ పాటికి మనమంతా నదిలో కలిసిపోయేవాళ్ళం. జనాలంతా చలికి వణుకుతున్నారు. జల్దీ వేడన్నం వండి పెడితే ప్రాణం లేచొస్తుంది. వంట చేస్తున్నారా? ఎంత మంచి అమ్మాయి. తాతా, జల్దీ తిను. వేడివేడిగా తింటే చలి తగ్గిపోతుంది. కడుపు నిండా తినండి అందరూ.